ప్రభాత కిరణాలు శీర్షికన అజాతపుత్ర నామోత్కీర్తన న్యాయం కథ వింటారు. రచన ఉరిమళ్ళ సునంద. సేకరణ వ్యాఖ్యానం శ్రీమతి ఎస్ శోభారాణి, విజయవాడ నున్న గ్రామం. తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఆర్జే. ఇది చెమ్మపూడి మీడియా కోసం చెప్తున్న కథ వినండి. ప్రభాతపుత్ర నామోత్కీర్తన న్యాయం. అజాత అనగా పుట్టనివాడు, పుత్ర అనగా కొడుకు, కుమారుడు అని అర్థం. నామ అనగా పేరు, ఉత్కీర్తన అనగా పొగడుట అని అర్థం. పుట్టని కొడుకు గుణములను పోడుకున్నట్లుగా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు రామలింగం అన్నట్లు అన్నమాట. అంటే ఏమీ లేకుండా ఊహించుకొని గాల్లో మేడలు కట్టేవారిని గురించి చెబుతూ ఇలాంటి సామెతను వాడుతూ ఉంటారన్నమాట. ఓ వ్యక్తి తనకు పెళ్ళైనట్టు, భార్య గర్భవతి అయినట్టు, ఆ తర్వాత కొడుకు పుట్టినట్లు, ఆ పుట్టిన కొడుకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉన్నాడంట. అసలు ఆ వ్యక్తికి పెళ్ళే కాలేదు, కానీ ఇన్ని విధాలుగా ఊహించాడన్నమాట. ఇంకొందరు అసలు ఆ దిశగా పనులే మొదలు పెట్టకుండా ఏవేవో సాధించినట్లు అతిగా ఊహించుకుంటూ ఉంటారు. దీనికి సంబంధించిన ఓ సరదా కథను మనం ఇప్పుడు చూద్దామా? పంకజం పెళ్ళి అని చాలా ఏళ్ల క్రితం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి బాలానందం బాల వినోదం కార్యక్రమంలో వచ్చింది. ఎంతో ఆసక్తిగా సరదాగా నవ్వుకునేలా ఉండేది. ఒక యువకుడు చక్కని అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అలా ఓ ఊర్లోకి ప్రవేశిస్తాడు. పెళ్లి కావాల్సిన అమ్మాయి పంకజం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఈ యువకుడు అందంగా ఉండి ధనవంతుడు కూడా కావడంతో పంకజం వాళ్ళ వైపు అందరికీ బాగా నచ్చుతాడు. పంకజం కూడా చూడముచ్చటగా ఉండటంతో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆ యువకుడు నిర్ణయించుకుంటాడు. తల్లిదండ్రులు ఓ కప్పు చాయ్ పట్టుకొని రమ్మని పంకజానికి చెబుతారు. చాయ్ చేయడం కోసం వంటింట్లోకి వెళ్ళిన పంకజం ఊహల్లోకి వెళ్ళిపోతుంది. ఆ యువకుడితో తనకి పెళ్ళవుతుంది. ఆ తర్వాత కొడుకు పుడతాడు. వాడికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ అలాగే వంటింట్లో ఉండిపోతుంది. ఇంకా రాలేదేమిటా అని తల్లి, ఆ తర్వాత తండ్రి వచ్చి వంటింట్లోనే ఉండిపోతారు. వాళ్ళు అలా లోపలికి వెళ్ళి ఏం చూస్తున్నారో చూడటానికి వెళ్తాడు. వాళ్ళు చెప్పిన మాటలకు, వాళ్ళ ఊహలకు నవ్వుకొని ఇంతకంటే వింత మనుషులు తారసపడితే పంకజాన్నే చేసుకుంటాను అని అనుకుని బయలుదేరతాడనమాట. అలా వెళ్తూ ఊరి పొలిమేరలో గమ్మత్తైన దృశ్యం చూస్తాడు. ఓ మేకల కాపరి తన మేకను చెట్టు పైకి ఎక్కిస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగితే, మేకలకు ఆకలిగా ఉంది, ఆకులను మేయమని చెట్టు పైకి ఎక్కిస్తూ ఉంటే ఒక్కటి ఎక్కటం లేదు. మా అయ్య ఇయ్యాల నన్ను వీటిని మేపుకు రమ్మని పంపించాడు అంటాడు. అయ్యో, ఇతడెంత అమాయకుడు! తానే చెట్టుకి ఆకులు కోసి పోస్తే మేకలన్నీ హాయిగా తినేవి కదా అనుకుని అదే మాట అతడితో చెప్తాడు. భలే మంచి మాట చెప్పారు అనుకుంటూ చెట్టెక్కి ఆకులు కోసి కింద వేస్తే మేకలు కడుపు నిండా తింటాయి. ఇలా ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఓ ప్యాంటు కింద రెండు వైపులా కట్టి ఓ కొమ్మ ఎక్కి దాంట్లోకి దూకపోతూ దూకలేక కింద పడుతూ ఉంటాడు. అతన్ని చూసి నవ్వుకుంటూ దాన్ని ఎలా తొడుక్కోవాలో చెప్తాడు. వాళ్ళకంటే పంకజమే నయమనుకుని ఆ యువకుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అదండి కథ. ఇది ఓ అమ్మాయి కథ. ఇప్పుడు ఈ న్యాయానికి సంబంధించిన అసలు సరదా కథ మనం తెలుసుకుందాం. ఒక అతను మట్టి పాత్రలో పేలాల పిండి పెట్టుకుని అమ్మడానికి వెళ్తూ దారిలో ఓ చెట్టు కింద ఆగాడు. అక్కడ విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకుని ఏవేవో ఊహించుకోసాగాడు. ఈ పేలాల పిండి అమ్మితే డబ్బు వస్తుంది, దాంతో మరింత పిండి చేసి అమ్మితే బోల్డ్ డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో గేదెలను కొంటాను, వాటి పాలను అమ్మి బాగా ధనవంతుణ్ణి అయిపోతాను. ఆ తర్వాత అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. పుట్టే కొడుక్కి సోమలింగం అని పేరు పెట్టుకుంటాను. నా వారసుడైన కొడుకు చాలా గొప్పవాడు, వాడిని నా భార్య కొడితే అస్సలు ఊరుకోను, ఇలా కొడతాను అనుకుంటూ చెయ్యి విదిలిస్తాడు. ఆ విదిలింపు పక్కనే ఉన్న మట్టి పాత్రకు తాకి అది దొల్లుకుంటూ పోయి రాయికి తగిలి ముక్కలు అవుతుంది. అందులో ఉన్న పేలాల పిండి తేలిగ్గా ఉంటుంది కాబట్టి గాలికి ఎగిరిపోతుంది. ఇలా తాము ఉన్న స్థితిని మరిచి గాలిమేడలు కట్టేవారిని ఉద్దేశించి ఈ అజాతపుత్ర నామోత్కీర్తన న్యాయముని ఉదాహరణగా చెప్తూ ఉంటారు. మొత్తానికి ఈ న్యాయం పుణ్యమా అని రెండు సరదా కథలు గుర్తు చేసుకునే అవకాశం వచ్చింది. ఊహాగానాలు, గాలి మేడలు కట్టకూడదని తెలుసుకున్నాం కదండి. మరి ప్రభాత కిరణాలు శీర్షికలో చక్కటి కథను మీరు ఇంతవరకు విన్నారు.